వెల్కమ్ టు టీ10. నేను రేవతి. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే అటువైపుగా చర్యలకు ఆదేశించారు. 1 కోటి మందికి పైగా అక్రమ వలసదారులు ఆ దేశంలో ఉన్నారన్నది అంచనా. వీరు ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతున్నారు. ఇప్పుడు వీరి తరలింపుతో అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టమని, ట్రంప్ నిర్ణయం అమలుకు భారీగా నిధులు ఖర్చు చేయాల్సి వస్తుందని అంతర్జాతీయ నిపుణులు, విశ్లేషకులు, మేధావులు అంటున్నారు. అక్రమ వలసదారుల విషయంలో అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం ఆ దేశానికే చేటు తెచ్చే ప్రమాదం ఉన్నదని అంతర్జాతీయ నిపుణులు, విశ్లేషకులు, మేధావులు అంటున్నారు. అక్కడ పనిచేసే వీరిని కాదనుకుంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. ట్రంప్ చేసినట్లుగా సరైన పత్రాలు లేవన్న కారణంగా అమెరికాలో పనిచేస్తున్న 1.30 కోట్ల మందిని బహిష్కరిస్తే 2008 నాటి సంక్షోభాన్ని మించిన కఠిన పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. అమెరికా నుంచి అక్రమ వలసదారులను తరలించడానికి కావలసిన వనరులు, అవకాశాలు ఆ దేశ అధ్యక్షుడికి ఉన్నాయా అన్నదే సమస్య అని అంటున్నారు. అక్రమ వలసదారుల విషయంలో ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. భారత్ లో మోడీ సర్కార్ తీసుకువచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం విషయంలో బీజేపీ నాయకులు వాడిన భాష ట్రంప్ మాటలను ప్రతిబింబిస్తున్నదని కొందరు మేధావులు చెబుతున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమలు జరిగితే అమెరికాకే హానికరమని వారు అంటున్నారు. ట్రంప్ తన 2 అధ్యక్ష కాలంలో కీలకమైన, పరిమితంగా అందుబాటులో ఉన్న వనరులన్నీ ఈ పనికి కేటాయిస్తే దేశాన్ని ఉద్ధరించేందుకు చేయాల్సిన పనులు చేయలేరని చెబుతున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తక్షణమే ట్రంప్ అంతర్జాతీయ సరిహద్దుల వద్ద అత్యవసర పరిస్థితి విధించారు. ట్రంప్ సర్కారు చర్యలన్నీ కొత్తగా అమెరికా చేరుకుందామనుకుంటున్న వారిని అడ్డుకోవడానికి ఉపయోగపడతాయేమో కానీ దశాబ్దాల అమెరికా శ్రామిక జనావళిలో కలిసిపోయిన 1,30,00,000 మందిని మాత్రం వెనక్కు పంపేందుకు పనికి రావని విశ్లేషకులు, మేధావులు అంటున్నారు. అమెరికాలో అనధికారికంగా నివసిస్తున్న వారిలో 3/2 మంది 10 ఏళ్లకు పైగా అమెరికాలోనే నివసిస్తున్నారు. వారందరికీ సామాజిక భద్రత ఖాతా నంబర్లు, బ్యాంకు ఖాతాలున్నాయి. వారిని పనికి పెట్టుకున్న సంస్థలు తమ వాటా సామాజిక భద్రత ఖాతాలకు తమ వంతు సొమ్ము జత చేస్తూ ఉంటాయి. వైద్య సుంకాలు కూడా చెల్లిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పత్రాలు లేని వారిని గుర్తించడం అంత తేలికైన విషయం కాదని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం అనుమతులతో దేశంలోకి వచ్చిన వారిని వేధించేందుకు ట్రంప్ విధానాలు దారితీసే ప్రమాదం ఉన్నదని అంటున్నారు. దేశం నుంచి 1,30,00,000 మందిని గుర్తించి అరెస్టు చేసి తరలించాలంటే కనీసం 2.5 లక్షల నుంచి 4 లక్షల మంది సిబ్బంది కావాలని అమెరికా ఇమిగ్రేషన్ కౌన్సిల్ అంచనా. అంటే ట్రంప్ లక్ష్యాలు సాధించాలంటే ఇప్పుడున్న సిబ్బంది కంటే కనీసం 10 నుండి 20 రెట్లు అదనపు సిబ్బంది కావాలి. ఈ కసరత్తు పూర్తి చేయడానికి కనీసం $1,00,000 కోట్ల కావాల్సి ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. వీరందరినీ తరలించాలంటే ఇప్పుడు అమెరికాలో ఉన్న విమానయాన సదుపాయాలు కనీసం 500 రెట్లు పెరగాలన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అమెరికా జనాభాలో ట్రంప్ చెప్తున్న అక్రమంగా నివసించే జనాభా 3.3% ఉంటుందని అంచనా. శ్రమశక్తిలో వీరి సంఖ్య గణనీయంగా 5% పైమాటే. వ్యవసాయ క్షేత్రాల్లోనూ, ఆసుపత్రుల్లోనూ, శిశు సంరక్షణ కేంద్రాల్లోనూ పనిచేసే వారిలో అత్యధికులు ఇలా సరైన పత్రాలు, కాగితాలు లేనివారే. భవన నిర్మాణ రంగంలో 12% ఇటువంటి వారే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీరందరినీ తరలించడం అంటే ఆయా రంగాల్లో పెద్ద ఎత్తున కార్మికుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అక్రమ వలసదారుల విషయంలో భయభ్రాంతులకు గురి చేయటం, సామాజిక అశాంతి హెచ్చరిల్లేందుకు అవకాశాలు కల్పించటం, వలసదారుల శ్రమశక్తిపై ఆధారపడి పనిచేసే ఆర్థిక రంగాలను అతలాకుతలం చేయటం ట్రంప్ సర్కారు చర్చల్లో భాగమని అంటున్నారు. ఇలాంటి చర్యలు అక్కడ ధరల పెరుగుదలతో పాటు ఆర్థిక వ్యవస్థను ప్రతికూలంగా ప్రభావితం చేయనున్నాయని విశ్లేషిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలు అమలు జరిగితే ఆర్థిక వృద్ధి రేటు సగటు 6.8% వరకు పడిపోయే ప్రమాదం ఉన్నదని అమెరికా ఇమిగ్రేషన్ కౌన్సిల్ హెచ్చరించింది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.